దైవ సంబంధమైన ఆలోచనలు కనుగొన్నావా? వెయిట్ మినిట్ ప్రోగ్రామ్ను వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేట శుభములు కలుగునుగాక. ప్రియమైన వారలారా, మనకి చాలామందికి క్రైస్తవులుగా రక్షింపబడినప్పటికీ ఒక రహస్యం మనకు తెలీదు. ఏమనంటే, తెస్సలోనీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయంలో ఆఖరి వచనాల్లో, మే యువర్ స్పిరిట్, సోల్ అండ్ బాడీ బీ అన్బ్లేమ్డ్, మే బీ ఫౌండ్ అన్బ్లేమ్డ్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని దృష్టిలో మీ ఆత్మ, జీవము, శరీరము నిందారహితముగా ఉండునుగాక. 3 భాగాల గురించి చెప్పాడు. మీ బాడీ, మీ శరీరం, మీ జీవము అంటే మీ సోల్, మీ ఆత్మ, మీ స్పిరిట్. ముఖ్యం ఏంటంటే మీ ఆత్మ. మీ ఆత్మ రక్షింపబడ్డది. చచ్చిన స్థితి నుండి నూతనమైనటువంటి రక్షింపబడిన జీవం కలిగిన పరిశుద్ధాత్మతో మీ ఆత్మ ఐక్యత అయిపోయారు. ఇప్పుడు మీరు మీ జీవంలో మీ ఆలోచనలు, మీ నిర్ణయాలు, మీ భావోద్రేకాలు దేవుని క్రమంలోకి రావాలి. మీ శరీరము ఎక్స్పోజ్ అయ్యేది లోకానికి. కనుక లోకానికి ఎక్స్పోజ్ అయ్యే మీ శరీరాన్ని క్రమపరిచి దేవుని బాటలోకి తీసుకురావాలి. ఇది ఆత్మీయ జీవితం. ఈ ఆత్మీయ జీవితానికి మనము పరిశుద్ధాత్మతో నింపబడితే తప్పించి మనం చేయలేము. అందుకే ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనంలో పౌలు అంటాడు, మీరు మద్యముతో మత్తులై ఉండకూడదు, అందులో దుర్వ్యాపారము కలుగును, మీరు ఆత్మపూర్ణులై ఉండుడి. బీ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. కనుక పరిశుద్ధాత్మతో నింపబడితే పరిశుద్ధాత్ముడు మనలో ఉండి ఆయన మనల్ని నడిపించడానికి, మన ఆత్మ ద్వారా నడిపించడానికి ఆయన ఇష్టపడతాడు. మనము కూడా దేవుని వాక్యానికి చోటిచ్చి నిర్ణయాలు, దైవ సంబంధమైనటువంటి నిర్ణయాలు కలిగి ఉండి, అంతేకాదు మన భావోద్రేకాలు కూడా దైవ భావాలు కలిగి ఉండి, మన శరీరము ఆయనకి మందిరంగా మనం ఆఫర్ చేయాలి, మనం ఆయనకి ఇవ్వాలి. అయితే మొత్తం అంతా, ఈ సబ్జెక్ట్ అంతా నేను ఈరోజు వర్ణించడానికి సమయం సరిపోదు. కానీ ఒక్క భాగం, చాలా ముఖ్యమైనటువంటి భాగం మీ ఎదుటికి తీసుకురావాలి. అది ఏంటంటే, మీ మనస్సు లోకంలో ఉంది. లోకంలో ఉన్నప్పుడు, మీరు లోకస్తులుగా ఉన్నప్పుడు, మీరు లోక సంబంధమైనటువంటి చదువులు, అనుభవాలు, లోక సంబంధమైనటువంటి విధానంలో పాటించారు. ఇది మరణానికి తీసుకువెళ్ళింది. మనం రక్షింపబడ్డాం కనుక మన ఆత్మ రక్షింపబడ్డది. ఇప్పుడు మనము మన మైండ్ని, మన మనస్సుని క్రమపరిచి దేవుని బాటలోకి తీసుకురావటానికి ప్రయత్నించాలి. ఇది కొంచెం కష్టమైనటువంటి పనిగా కనబడుతుంటుంది. కానీ పరిశుద్ధాత్మతో నింపబడ్డామనుకోండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ నింపుదల గురించి, నడిపింపుని గురించి రాయబడతాయి. పరిశుద్ధాత్మతో నింపబడితే లౌకిక ఆత్మ మనల్ని దూరపరిచి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం దేవుని ఆత్మతో నింపబడ్డాం కనుక దేవుని ఆత్మ మనల్ని నడిపిస్తూ ఒక గొప్ప సత్యం పౌలు అక్కడ చెప్పాడు. ఏమన్నాడంటే, ఆఖరి వచనం 16వ వచనంలో అంటాడు, యు నౌ హ్యావ్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్. మీరు క్రీస్తు మనస్సు కలిగి ఉంటారు అంటం లేదు, ఉన్నారు. ఎవరు క్రీస్తు మనసును కలిగి ఉంటారు? ఎవరు కలిగి ఉంటారంటే పరిశుద్ధాత్మతో నింపబడిన వారే. పరిశుద్ధాత్మతో నింపబడితే మీరు క్రీస్తు మనసును కూడా కలిగి ఉంటారు. కనుక మీరు కలిగి ఉన్నారు అంటున్నాడు. క్రీస్తు మనసును కలిగి ఉంటే క్రీస్తు తలంపులు ఉంటాయి, క్రీస్తు ఆలోచనలు ఉంటాయి, క్రీస్తు మాటలు చదువుతాం. అందుకే పరిశుద్ధాత్మతో నింపబడ్డ తర్వాత మనకి దేవుని వాక్యం పట్ల ఆసక్తి పెరుగుతుంది. దేవుని బిడ్డలారా, నేను రక్షింపబడ్డ తర్వాత
బైబిల్ చదివేవాడిని, చాలా చదివేవాడిని. కానీ ఆత్మతో నింపబడ్డ తర్వాత ఇంకా దాహం ఎక్కువైపోయిందండి. ఆత్మదాహం ఎక్కువైపోయింది. దేవుని మాటలతో, దేవుని ఆలోచనలతో, దేవుని చిత్తంతో నా మనసంతా నింపుకోవాలని అస్తమానం చదివేవాడిని. అది చదువుతూ ఉంటుండగా మన ఆలోచనలు మారుతుంటాయి. ఎందుకంటే లోక సంబంధమైనటువంటి ఆలోచనలతో నింపబడినటువంటి మన మనస్సు ఇప్పుడు క్రమక్రమంగా దేవుని ఆలోచనలతో నింపబడుతూ ఉంటుంది. వాస్తవానికి ఒక పెద్ద చెట్టు లాంటిది మన బ్రెయిన్, మన మనస్సు. ఈ మనస్సులో విత్తనాలు నాటబడినప్పుడు ఆ విత్తనాలన్నీ లోక సంబంధమైనటువంటి విత్తనాలు కనుక వ్యాపించి పెద్ద వృక్షాలు అయిపోయాయి. ఇప్పుడు క్రమక్రమంగా ఆ వృక్షాన్ని నీళ్లు లేకుండా, సారం లేకుండా ఎండపెట్టి పచ్చగా ఉన్నటువంటి సారవంతమైనటువంటి యేసుక్రీస్తు వారి వాక్యం అనే విత్తనాలతో మన మనసును నింపుకుంటే అవి పెద్ద వృక్షాలై ఆత్మీయ జీవితాన్ని నడిపించడం మొదలు పెడుతుంది. కాబట్టి మీరు ఆత్మతో నింపబడలేదా? ఇప్పుడు ప్రార్థన చేస్తాము. రెండవది, దేవుని వాక్యంతో, దేవుని మాటలతో మీరు మనసుతో నింపబడాలని నేను ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా ప్రభా, మీకు వందనాలు, స్తోత్రాలు. నీ బిడ్డలను ప్రభా మీ ఆత్మతో నింపమని ప్రార్థన చేస్తున్నాను. రక్షింపబడి ఇదిగో వీక్షిస్తున్నటువంటి నీ బిడ్డలందరూ కూడా నీ ఆత్మతో నింపబడుదురుగాక. నేను పలుకుతున్నటువంటి మాటలను బట్టి ప్రభా మీ హస్తాలు మీరు చాపి ఓ రబలారా షిక్కో నాయన మీ బిడ్డల మీద మీరు చేతులుంచి మీరు మీ సన్నిధితో నింపుతున్నారని నేను నమ్ముతూ ఉన్నాను. నీ బిడ్డలు నింపబడుదురుగాక. ఇప్పుడు నాయన ఇదిగో మీ బిడ్డల్ని మీ ఆత్మతో నింపారు కనుక వారికి మీ మనస్సు ఉన్నదని నీ లేఖనాన్ని విడుదల చేస్తున్నాను. వారు క్రీస్తు మనస్సు కలిగి ఉన్నారు కనుక నాయన వారి ఆలోచనలు మార్చబడునుగాక, వారి తలంపులు మార్చబడునుగాక, వారి ఉద్దేశాలు మార్చబడునుగాక, వారి నిర్ణయాలు క్రీస్తు నిర్ణయాలుగా ఉండునుగాక, వారి శరీరంలో దేవుని మందిరాలుగా ఉండునుగాక, వారి భావాలన్నీ కూడా క్రీస్తు భావాలుగా ఉండునుగాక. నీ చేతులకి మమ్మల్ని మేము అప్పచెప్పుకుంటూ నీ నామానికి మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ మా ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.